ప్రతి భారతీయుడు రష్యాకి ఎంతో కొంత రుణపడి ఉన్నాడు. ఎలాగంటారా? ఇది తెలియాలంటే చరిత్రలో మనం 47 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1970 పాకిస్తాన్ ఎన్నికల్లో ఈస్ట్ పాకిస్తాన్, ప్రస్తుతం పిలువబడుతున్న బంగ్లాదేశ్కు చెందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రధానిగా ఎన్నికయ్యాడు. పాకిస్తాన్లో ఒక మైనారిటీ ప్రాంతానికి చెందిన వ్యక్తి పూర్తి దేశాన్ని పరిపాలించబోతున్నాడు అనే వార్త అక్కడి మిలిటరీ సైన్యానికి, మతఛాందసవాదులకు ఏమాత్రం మింగుడుపడలేదు. దాంతో రాత్రికి రాత్రే పాకిస్తాన్ ఆర్మీ షేక్ ముజిబుర్ రెహమాన్ని అరెస్టు చేసింది. దాంతో పాకిస్తాన్లో బెంగాలీలపై జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ ఈస్ట్ పాకిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే డిమాండ్ మొదలయ్యింది. అప్పటికే ఉర్దూ భాషను దేశభాషగా ప్రకటించడంతో గుర్రుగా ఉన్న బెంగాలీలకు పాకిస్తాన్ ఆర్మీ షేక్ ముజిబుర్ రెహమాన్పై తీసుకున్న హేయమైన చర్య స్వతంత్ర దేశ కాంక్షను రేకెత్తించడంలో ప్రధాన పాత్ర పోషించింది. దాంతో పాకిస్తాన్ ఆర్మీ ఈస్ట్ పాకిస్తాన్లోని ఉద్యమాన్ని అణచివేయడానికి 1971 మార్చ్ 25న ఆపరేషన్ సర్చ్ లైట్ మొదలుపెట్టింది. ఈ సైనిక దాడిలో కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. సైనికుల అరాచకాలను భరించలేక సుమారు 10 మిలియన్ల బెంగాలీలు బార్డర్ దాటి ఇండియాకి వలస వచ్చారు. మొదట్లో వచ్చిన కొన్ని లక్షల శరణార్థులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించినప్పటికీ ఆ తర్వాత ఆ సంఖ్య 1 కోటికి పైగా చేరడంతో రోజురోజుకి పెరిగిపోతున్న శరణార్థుల సంఖ్య ఇండియాకి పెనుభారంగా మారింది. అదీ కాకుండా ఈస్ట్ పాకిస్తాన్కు చెందిన ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ జరుపుతున్న అరాచకాల పట్ల ఇండియన్ గవర్నమెంట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ విషయాన్ని తన విదేశీ పర్యటనలో లేవనెత్తుతూ పాకిస్తాన్కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రపంచ దేశాలు ఇందిరా వాదనను సీరియస్గా తీసుకోలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు సైనిక చర్యతో ఈస్ట్ పాకిస్తాన్లోని ఆర్మీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భావించారు. 1971 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన వెంటనే అప్పటి మన చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ శామ్ మానెక్షాని పిలిపించి ఈస్ట్ పాకిస్తాన్కి సైన్యాన్ని పంపించవలసిందిగా కోరింది. కానీ అందుకు మానెక్షా నిరాకరించాడు. దీనికి కారణం ప్రస్తుతం యుద్ధం చేయడానికి సరైన సమయం కాదని, రాబోతున్నది వర్షాకాలం కాబట్టి ఆ కాలంలో ఆ ప్రాంతంలోని నదులు సముద్రాల్లాగా ఉప్పొంగి ప్రవహిస్తాయని, మంచు విపరీతంగా కురుస్తుందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం గనక యుద్ధం చేస్తే ఓడిపోవడం ఖాయమని సూచించాడు. దాంతో యుద్ధాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ రోజురోజుకి శృతిమించుతున్న పాకిస్తాన్ ఆర్మీ అత్యాచారాలను అడ్డుకోవడానికి ఏ దేశం కూడా ముందుకు రాకపోవడంతో శోక సముద్రంలో మునిగిపోతూ బెంగాలీలు చేతులు ముడుచుకొని కూర్చోకుండా తమకంటూ ముక్తి బాహిని పేరుతో ప్రత్యేక గొరిల్లా దళాన్ని ఏర్పాటు చేసుకుంది. పాకిస్తాన్ సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది బెంగాలీలు కూడా ఈ దళంలో చేరడంతో ముక్తి బాహిని దళం మరింత పటిష్టంగా మారింది. అంతేకాకుండా భారత్కి వలస వచ్చిన బెంగాలీలకు ఇండియన్ ఆర్మీ ప్రత్యేక సైనిక శిక్షణ ఇచ్చి ముక్తి బాహిని గొరిల్లా దళానికి అండగా నిలిచింది. బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమంలో ముక్తి బాహిని గొరిల్లా దళం పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. తమ గొరిల్లా దాడులతో పటిష్టమైన పాక్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. నానాటికి పెరిగిపోతున్న బెంగాలీ శరణార్థులను చూసి ఇందిరాగాంధీ గారు చలించిపోయారు. ఎలాగైనా బెంగాలీలను పాకిస్తాన్ ఆర్మీ నుండి కాపాడాలని అమెరికా వెళ్ళి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ను వేడుకున్నారు. కానీ ఇందిరా అభ్యర్థనను నిక్సన్ బేఖాతరు చేశాడు. మరోవైపు ఈస్ట్ పాకిస్తాన్లోని బెంగాలీల స్వాతంత్రోద్యమానికి మద్దతునిస్తున్న భారత్పై దాడి చేసి బుద్ధి చెప్పాలని వెస్ట్ పాకిస్తాన్ అంతటా జనాలు ర్యాలీలు చేస్తూ రోడ్లెక్కారు. దాంతో నవంబర్ 23వ తేదీన పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి పాక్ ప్రజలను యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అనౌన్స్ చేశాడు. డిసెంబర్ 3వ తేదీన సాయంత్రం 5:40 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రాతో సహా భారత్కు చెందిన 11 ఎయిర్ ఫీల్డ్లపై మూకుమ్మడిగా దాడి చేసింది. దాంతో డిసెంబర్ 4వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించింది. భారత ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు, పారామిలిటరీ బలగాలు పాకిస్తాన్పై విడుచుకుబడి అతలాకుతలం చేశాయి. కొద్ది రోజుల్లోనే ఇండియన్ ఆర్మీని మట్టి కరిపిస్తామని భీరాలు పలుకుతూ ఇండియాపై యుద్ధాన్ని మొదలుపెట్టిన పాకిస్తాన్ మన ఆర్మీ మూకుమ్మడి దాడిని తట్టుకోలేక
అమెరికా, బ్రిటన్, చైనాలను సహాయం చేయాలంటూ యాచించడం మొదలెట్టింది. రీసెంట్గా ఇండియా, పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి డిసెంబర్ 10వ తేదీన అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ తన సెక్రటరీతో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ సంభాషణలో నిక్సన్ మన ప్రధాని ఇందిరాగాంధీని ఒక బిచ్ అంటూ అతి నీచంగా వ్యాఖ్యానించాడు. ఇండియన్స్ అందరూ బాస్టర్డ్స్ అని, అనుక్షణం యుద్ధాన్ని కోరుకునే ఈ బాస్టర్డ్స్కి తగిన బుద్ధి చెప్పాలంటూ నిక్సన్ తన సెక్రటరీతో మాట్లాడిన సంభాషణలను విని యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలవాలని, అందుకు పాకిస్తాన్కి కావలసిన సహాయాన్ని తక్షణమే అందించాలని తమ మిత్ర దేశాలైనటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, సౌదీ, టర్కీ, ఇండోనేషియాలకు, అలాగే ఆఖరికి అంతగా ఆశాజనకమైన సంబంధాలు లేని చైనాకు కూడా పాకిస్తాన్కి ఈ యుద్ధంలో అండగా నిలవాలని సందేశం పంపించినట్లుగా ఆ సంభాషణలో తెలుస్తుంది. నిక్సన్ ప్రతి మాటలో ఇండియా పట్ల ద్వేషం, పాకిస్తాన్ పట్ల మమకారం స్పష్టంగా కనబడుతుంది. అయితే అమెరికా ఈ మెసేజ్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం ట్యాప్ చేయగలిగింది. ఇక్కడే ఇండియా అసలు విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇండియా గనక ఆ మెసేజ్ను ట్యాప్ చేయకపోయి ఉంటే కథ మరోలా ఉండేది. ఇండియాపై రక్కసి దేశాలన్నీ మూకుమ్మడిగా దాడి చేసి ధ్వంసం చేసి ఉండేవారు. దాంతో మనం అభివృద్ధిలో కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళేవాళ్ళం. థ్యాంక్ గాడ్ అలా జరగనందుకు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఇంటెలిజెన్స్. అమెరికా, బ్రిటన్లు తమ మిత్ర దేశాలతో కలిసి ఇండియాపై దాడి చేయడానికి ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలను పంపుతున్నట్లుగా ఆ మెసేజ్లో ఉంది. అమెరికా అధునాతన ఆయుధాలతో కూడుకున్న అత్యంత ప్రమాదకరమైన 7th ఫ్లీట్ని బే ఆఫ్ బెంగాల్ వైపు తరలిస్తున్నట్టుగా ఆ మెసేజ్లో ఉంది. అదే సమయంలో బ్రిటన్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈగల్ని అరేబియా సముద్రం గుండా ఇండియా వైపు తరలిస్తున్నట్లు సోవియట్ యూనియన్ ఇండియాకి వర్తమానం పంపింది. దాంతో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ చీఫ్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పరిచింది. ప్రపంచంలోనే అగ్రదేశాలైనటువంటి అమెరికా, బ్రిటన్లు మనపై మూకుమ్మడి దాడికి దిగారు. ఇప్పుడేం చేద్దామంటూ ఒక ఆఫీసర్ ఇందిరాతో అన్నారు. ఆ ఆఫీసర్ స్వరంలో భయం తాలూకు ఆనవాళ్లు కనిపించాయి. అప్పుడు ఐరన్ లేడీగా పిలువబడే ఇందిరా ఆ ఆఫీసర్ సంభాషణను మధ్యలోనే ఆపుతూ, ఏం చేయాలో నేను ముందే చెప్పాను, ఇప్పుడు కొత్తగా చెప్పడానికేం లేదు, గో ఎహెడ్ అంటూ వ్యాఖ్యానించింది. ఇందిరా ఆ మాటలు వారిలో కొండంత ధైర్యాన్ని నింపాయి. ఎంతటి బలమైన బలగాలైనప్పటికీ వెనక్కి తగ్గేదే లేదు. ప్రపంచంలోని ఎంతటి శక్తివంతమైన దేశంతోనైనా తలబడడానికి ఇండియా భయపడదని ఇందిరా మాటల్లోని అంతరార్థం. హ్యాట్స్ ఆఫ్ టు ఇందిరా. అయితే కండబలం మాత్రమే ఉంటే సరిపోదు, దానికి సరిజోడిగా బుద్ధిబలం కూడా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. సరిగ్గా ఇందిరాగాంధీ గారు కూడా అదే పని చేశారు. ఓ పక్క మిలిటరీ బలగాలకు యుద్ధాన్ని కొనసాగించమని ఆదేశిస్తూనే మరోపక్క ఇంటర్నేషనల్ లెవెల్లో చురుగ్గా యుద్ధ వ్యూహాలు పన్నడం మొదలుపెట్టారు. భారత్ తన అమ్ముల పొది నుండి ఆగస్టు 1971లో సోవియట్ యూనియన్తో కుదుర్చుకున్న ఇండో సోవియట్ యూనియన్ సెక్యూరిటీ ట్రీటీ అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండియా సోవియట్ యూనియన్లపై మరే ఇతర దేశమైనా దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకరికొకరు సంపూర్ణంగా సహకరించుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రెండు దేశాల మిలిటరీ బలగాలు ఏకం కావాలి. ప్రస్తుతం ఇండియాపై అమెరికా, బ్రిటన్లు దాడికి సిద్ధమయ్యాయి కాబట్టి తమకు సహాయం చేయవలసిందిగా ఇండియా సోవియట్ యూనియన్ను కోరింది. అప్పటికే జోర్డాన్, ఇరాన్, టర్కీ, ఫ్రాన్స్, సౌదీ, ఇండోనేషియాలు పాకిస్తాన్కి విచ్చలవిడిగా ఎయిర్ క్రాఫ్ట్స్, నేవీ షిప్స్ ఇంకా ఇతర అత్యాధునిక ఆయుధాలను సప్లై చేస్తున్నాయి. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ వాటన్నింటినీ బలంగా ఎదుర్కొంటూ వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ఆర్మీని కోలుకోలేని దెబ్బతీశాయి. కానీ వీటికి తోడు అమెరికా, బ్రిటన్లు కూడా చేరినట్లయితే గనక ఇండియన్ ఆర్మీ చిక్కుల్లో పడేది. అయితే మన మిత్రదేశమైనటువంటి సోవియట్ యూనియన్ ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, యుఎస్ఎస్ఆర్గా పిలువబడే సోవియట్ యూనియన్ ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశంగా ఉండేది. సోవియట్ పేరు చెబితేనే మిగతా దేశాల వెన్నులో వణుకు పుట్టేది. అయితే అంతటి శక్తివంతమైన దేశమైనప్పటికీ సోవియట్ ఏనాడు భారత్ను చిన్నచూపు చూడలేదు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్కి సరిసమానంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది. అయితే కాలక్రమంలో అంతర్గత యుద్ధం కారణంగా 1991లో సోవియట్ యూనియన్ రష్యాతో సహా 12 ముక్కలుగా విభజించబడి వీక్ అయ్యింది. దాంతో అమెరికా అగ్రరాజ్యంగా అవతరించింది. భారత్పై అమెరికా, బ్రిటన్ల మూకుమ్మడి దాడిని అడ్డుకోవడానికి సోవియట్ యూనియన్
డిసెంబర్ 13వ తేదీన ఆయుధాలతో ఉన్నటువంటి అరివీర భయంకర ఫ్లోటిలాను వ్లాడివోస్టాక్ నుండి భారత్ వైపు పంపించింది. అయితే ఈ రష్యన్ ఫ్లోటిలాలో అణు ఆయుధాలతో కూడిన షిప్స్, అటామిక్ సబ్మెరైన్లు, యాంటీ షిప్ మిసైల్స్ ఉన్నప్పటికీ వీటి రేంజ్ చాలా తక్కువగా ఉంది. అవి 300 కిలోమీటర్ల దూరానికి మించి శత్రు బలగాలపై దాడి చేయలేవు. దాంతో సోవియట్ బలగాలు తమ బ్యాటిల్ షిప్స్ని అమెరికా, బ్రిటన్ల షిప్స్కి అత్యంత సమీపంలోకి తీసుకెళ్లి ప్రపంచంలోనే ఏ దేశము కూడా చేయని సాహసం చేశాయి. అది తమ దేశం కోసం కాకుండా ఓ మిత్ర దేశం కోసం. హ్యాట్స్ ఆఫ్ టు సోవియట్ యూనియన్ ఆర్మీ. అంతేకాదు సముద్ర గర్భంలో ఉండే సబ్మెరైన్లను సముద్ర ఉపరితలానికి లిఫ్ట్ చేశారు. ఆ సబ్మెరైన్లను చూసి అమెరికా, బ్రిటన్ బలగాలకు మీకంటే ముందు మేం ఇండియాను అన్ని దిక్కుల నుండి చుట్టుముట్టాం, మీరు ఇటు భారత్ వైపు కానీ అటు వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ వైపు కానీ వెళ్ళాలంటే ముందు మమ్మల్ని దాటి వెళ్లాల్సి ఉంటుందనే మెసేజ్ వారికి అందుతుందని సోవియట్ యూనియన్ ఎత్తుగడ. సరిగ్గా అదే జరిగింది. సోవియట్ బలగాలను గమనించిన బ్రిటన్ ఈగల్ ఫ్లీట్ ఆర్మీ చీఫ్ దిమ్మ తిరిగిపోయింది. వెంటనే బే ఆఫ్ బెంగాల్ గుండా ఇండియా వైపు వస్తున్న అమెరికా 7th ఫ్లీట్ కమాండర్కి ఫోన్ కలిపాడు. సోవియట్ యూనియన్ ఇంటెలిజెన్స్ ఆ సంభాషణలను ట్యాప్ చేసింది. బ్రిటిష్ అడ్మైరల్ డిమెన్ గార్డన్ అమెరికన్ 7th ఫ్లీట్ కమాండర్తో మాట్లాడిన సంభాషణలో ఇలా ఉంది: సార్, మనం రావడం చాలా ఆలస్యమైంది. మనకంటే ముందే రష్యన్ సబ్మెరైన్లు, అత్యాధునిక బ్యాటిల్ షిప్స్ భారత్ను చుట్టుముట్టాయి. అది విన్న అమెరికన్ 7th ఫ్లీట్ అక్కడి నుండి అటువైపే తోక ముడుచుకొని వెనుదిరిగింది. బ్రిటన్ ఈగల్ ఫ్లీట్ మెడగాస్కర్ వైపు పారిపోయింది. అమెరికా, బ్రిటన్లు తప్పుకోవడంతో భారత్ మరింత రెచ్చిపోయింది. పాకిస్తాన్ మిలిటరీ బలగాలపై ఇండియన్ ఆర్మీ నలువైపుల నుండి నిప్పులు చెరిగించి చిన్నపాటి సునామీ సృష్టించింది. దాంతో పాకిస్తాన్ తన చిరకాల మిత్రదేశం చైనాను ఆశ్రయించింది. చైనాకు పాకిస్తాన్కి సహాయం చేయాలని ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేవు. పాకిస్తాన్ చైనా బార్డర్, అలాగే ఇండియా చైనా బార్డర్ ప్రాంతం మొత్తం పొగమంచుతో కప్పబడి ఉంది. అందులోనూ ఏ దేశమైనా ఇండియా, పాకిస్తాన్ యుద్ధం మధ్యలో నేరుగా తలదూరిస్తే గనక సోవియట్ యూనియన్ ఆ దేశాలపై దాడికి దిగుతుందనే మెసేజ్ని రష్యన్స్ అన్ని దేశాలకు వర్తమానం పంపించారు. దాంతో పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తే గనక రష్యా తమ దేశంపై దాడులకు దిగుతుందని భావించిన చైనా పాకిస్తాన్కి మొండి చేయి చూపించింది. చైనా నమ్మక ద్రోహంతో పాకిస్తాన్ ఏకాకి అయ్యింది. దాంతో గత్యంతరం లేక డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 4:31 ఏఏకే నియాజీ, కమాండర్ ఆఫ్ పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండ్ నేతృత్వంలో 93,000 యుద్ధ ఖైదీలతో ఢాకాలో లొంగిపోయాడు. దాంతో వారందరినీ హతమార్చడానికి సిద్ధంగా ఉన్న ముక్తిబాహిని సేన నుండి వారిని కాపాడుతూ అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ మధ్య ఆ 93,000 పాకిస్తానీ యుద్ధ ఖైదీలను భారత్ పాకిస్తాన్కు తరలించింది. దాంతో వెస్ట్ పాకిస్తాన్లో ఖైదు చేయబడ్డ అవామీ లీగ్ అధ్యక్షుడు ముజిబుర్ రెహమాన్ను పాక్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. రెహమాన్ 1971 డిసెంబర్ 16వ తేదీన అవతరించిన నూతన దేశం బంగ్లాదేశ్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఆ రకంగా కథ సుఖాంతమయ్యింది. ఒకవేళ రష్యా గనక ఇండియాకి అండగా నిలబడకపోయి ఉన్నట్లయితే కథ మరోలా ఉండేది. అమెరికా, బ్రిటన్ దాడుల్లో భారత్ సైనిక పరంగా, ఆర్థిక పరంగా చిన్నా భిన్నమైపోయి ఉండేది. స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తాననే డైలాగ్ని తరచూ మనం మూవీస్లో వింటూ ఉంటాం. ఆ వ్యాఖ్యకి నిజమైన అర్థం రష్యా ప్రపంచానికి పరిచయం చేసింది. చరిత్రలో భారత శాశ్వత మిత్రదేశంగా నిలిచిపోయింది. అయితే 1971కి ఇప్పటికీ పరిస్థితి మారిపోయింది. భారత మిలిటరీ మరింత బలోపేతమైంది. అణు ఆయుధాలు భారత అమ్ముల పొదిలోకి చేరాయి. ఆర్థికంగా ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. దాంతో ప్రపంచం మొత్తం భారత స్నేహం కోసం అర్రులు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ను ముప్పు తిప్పలు పెట్టిన అమెరికా ఇప్పుడు మన మిత్రదేశంగా మారిపోయింది. అన్ని రంగాల్లో సహకారాన్ని అందిస్తుంది. అంతేకాదు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎనర్జీలో ఇండియన్ ఎంట్రీకి కూడా యుఎస్ సపోర్ట్ ఇస్తుంది. కానీ నా ఒపీనియన్ ప్రకారం మనం సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ మనతో క్లోజ్గా మూవ్ అవుతారు. కానీ ఎవరైతే మనం జీరోగా ఉన్నప్పుడు అండగా నిలిచారో వారే మన నిజమైన స్నేహితులు. ఆ లెక్క ప్రకారం రష్యాకు మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. 1991లో యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయాక కూడా రష్యా భారత్ కళ్ళు మూసుకొని నమ్మదగ్గ మిత్రదేశంగా కొనసాగుతూ వస్తుంది. భారత్, రష్యాలు ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్
బ్రిక్స్, G20 వంటి గ్రూప్స్లో మెంబర్స్గా ఉన్నారు. 2000 సంవత్సరంలో వాజ్పేయి హయాంలో పరస్పర సహకారాన్ని అందించుకునే మిత్రదేశాలుగా రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మోడీ ప్రతిపాదించిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్కి మిలిటరీ మెటీరియల్స్ అందించడంలో రష్యా కీలక పాత్ర వహిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నంబర్ 1 స్థానం కోసం అన్ని దేశాలు వారి వారి కోణాల్లో గేమ్స్ ఆడుతున్నాయి. మరి అగ్రస్థానం కోసం ఆడే ఈ ఆటలో ఇండియా, రష్యాల మధ్య మిత్రత్వం కొనసాగుతుందా, లేక కొత్త గ్రూపులు ఫ్యూచర్లో పుట్టుకొస్తాయా? కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఈ మిస్టరీ. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్.